దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరంలో తొలి విడత పోలింగ్ ముగిసింది. పలుచోట్ల స్వల్ప హింసాత్మక ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది. సగటున 67.32% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. పూర్తి గణాంకాలు నేడు వస్తాయని, పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వారు భావిస్తున్నారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఆ తర్వాత కూడా పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్లో ఉన్న వారికి అవకాశం కల్పించారు. తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ స్థానాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. శుక్రవారం రాత్రి 10:30 వరకు ఉన్న సమాచారం మేరకు అండమాన్ నికోబార్ దీవులు 63.99%, అరుణాచల్ ప్రదేశ్ 67.70%, అస్సాం 72.27%, బీహార్ 48.50%, ఛత్తీస్గఢ్ 65.29%, జమ్మూ కాశ్మీర్ 65.20%, లక్షద్వీప్ 59.02%, మధ్యప్రదేశ్ 66.69%, మహారాష్ట్ర 57.82%, మణిపూర్ 69.18%, మేఘాలయ 74.48%, మిజోరాం 56.60%, నాగాలాండ్ 56.91%, పుదుచ్చేరి 74.37%, రాజస్థాన్ 57.26%, సిక్కిం 76.28%, తమిళనాడు 67.61%, త్రిపుర 80.61%, ఉత్తరప్రదేశ్ 59.49%, ఉత్తరాఖండ్ 54.58%, పశ్చిమ బెంగాల్ 77.57% చొప్పున పోలింగ్ శాతాలు నమోదయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్లో 70.11%, సిక్కింలో 76.03% చొప్పున పోలింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లోని కోచ్ బీహార్లో తృణమూల్, బీజేపీ వర్గాల మధ్య హింస జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. మరోవైపు ఛత్తీస్గఢ్లో గ్రెనేడ్ దాడి జరగడంతో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ ప్రాణాలు కోల్పోయారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, అండమాన్ నికోబార్ దీవులు వంటి పలుచోట్ల ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పలుచోట్ల దాదాపు గంట ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. తొలి విడత ఎన్నికల్లో ఓటేసేందుకు కొత్తగా ఓటు హక్కు పొందిన యువతతో పాటు కొత్తగా పెళ్లైన జంటలు సాంప్రదాయ వస్త్రధారణతో పోలింగ్ కేంద్రానికి ఉత్సాహంగా వచ్చి ఓటేశారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఓటేసేందుకు వచ్చారు. దివ్యాంగులు, వృద్ధులు సైతం పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలి విడత ఎన్నికలకు 1.87 లక్షల పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 18 లక్షల మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. सर मैं
కోరుకుంటున్నాను.